Sunrise Hyderabad versus Delhi Capitals in Vizag, another big blow for Orange Army. Seriously, Sunrise Hyderabad ఫ్రాంచైజీ తమ యొక్క స్ట్రాటజీ ఆర్ గేమ్ ప్లాన్ పట్ల రీథింక్ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ప్రతిసారి కూడా ఈ పించ్ హిట్టింగ్ స్లాగ్ షాట్స్ అనేవి ప్రతి గేమ్లో వర్కౌట్ అవ్వవు. ఆర్ఆర్తో మ్యాచ్లో వర్కౌట్ అయింది అబ్సల్యూట్లీ. దాని తర్వాత ఎల్ఎస్జీతో మ్యాచ్లో కావచ్చు, ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కావచ్చు, ఈ పించ్ హిట్టింగ్ స్ట్రాటజీ అనేది ఏమాత్రం కూడా వర్కౌట్ కాలేదు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు, ఈ సీజన్ అంతా కూడా తమ గేమ్ ప్లాన్ ఏం లేదు, అటాకింగ్ గేమ్ ఆడడమే, హిట్అవుట్ ఆర్ గెట్అవుట్, ప్రతి బాల్ 6గా కొట్టే ప్రయత్నం చేయడమే తమ బ్యాట్స్మెన్ యొక్క లక్ష్యం అని చెప్పి ఇషాన్ కిషన్ కూడా చెప్పాడు అంతకుముందు ప్రెస్ మీట్లో. సో ఈ అనార్థడాక్స్ క్రికెట్ అనేది ప్రతి గేమ్లో కూడా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీ 31 runs in 30 balls ఇన్నింగ్స్ని ట్రోల్ చేశారు. బట్ అది క్రూషియల్ ఇన్నింగ్స్. వై? బికాస్ హీ ప్లేడ్ అన్ యాంకర్ ఇన్నింగ్స్. ఫస్ట్ 3 wicketsకి విరాట్ కోహ్లీ నెలకొల్పిన పార్ట్నర్షిప్ సిఎస్కేకి ఆర్సీబీ 197 టార్గెట్ ఇవ్వడానికి దోహదపడింది. సో ఇవాళ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా యాంకర్ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేయలేదు. ఇక్కడ మనకి అనికేత్ వర్మ ఎక్సెప్షన్. వై? బికాస్ అనికేత్ వర్మ ప్రీవియస్ ఎల్ఎస్జీతో మ్యాచ్లో అద్దరగొట్టేశాడు, ఇవాళ మ్యాచ్లో కూడా అద్దరగొట్టేశాడు. ఎక్స్ట్రాడనరీ స్ట్రైక్ రేట్. అనికేత్ వర్మ ఒకటి ఎక్సెప్షన్ అండ్ కన్సిస్టెన్సీ కనబరుస్తున్నాడు ప్రతి మ్యాచ్కి. సో అనికేత్ వర్మ ఇన్నింగ్స్ని వేరే బ్యాట్స్మెన్తో కంపేర్ చేయలేం. అనికేత్ వర్మ ఇస్ ప్లేయింగ్ హిస్ ఒరిజినల్ క్రికెట్ అండ్ మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ. కానీ వేరే బ్యాట్స్మెన్ కన్సిస్టెన్సీ లేదు. జస్ట్ బిగ్ షాట్స్ కోసం ట్రై చేసి బౌండరీ వద్ద క్యాచ్ అవుట్ అయ్యి ఇదంతా కూడా ఎస్ఆర్హెచ్ టీమ్కి మంచిది కదని చెప్పి చాలా మంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఏ ఒక్కరు కూడా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేయలేదు, ఏ ఒక్కరు కూడా యాంకర్ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేయలేదు. సో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లండర్ అయింది గత 2 matches ఎస్ఆర్హెచ్కి. ప్రీవియస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్. బ్యాటింగ్లో బౌలింగ్లో మినిమం ఫైట్ బ్యాక్ అని ఇచ్చింది. కానీ ఇవాళ డీసీతో మ్యాచ్లో అటు బ్యాటింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 8 balls మిగిలినగానే ఆల్అౌట్ అయిపోవడం ఏంటి, ఇటు బౌలింగ్లో ఎక్సెప్ట్ జీషాన్ అన్సారీ వేరే ఏ ఒక్క బౌలర్ కూడా మినిమం ఇంపాక్ట్ కూడా చూపించలేకపోయారు. ఇంపాక్ట్ అంటే గుర్తొచ్చింది ఎస్ఆర్హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్ వియాన్ మల్డర్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యూజ్లీ డిసప్పాయింటెడ్. బ్యాటింగ్లో 11 balls 9 runs, బౌలింగ్లో 1 over వేసాడు, 18 runs ఇచ్చాడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే మామూలుగా వేసుకోవట్లేదు వియాన్ మల్డర్ని. లాస్ట్ ఓవర్స్లో వియాన్ మల్డర్ హిట్టింగ్ చేయకుండా, తన యొక్క రోల్ పోషించకుండా హర్షల్ పటేల్కి స్ట్రైకింగ్ ఇస్తాడంటారా బాబు అని చెప్పి చాలా మంది ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే ట్విట్టర్లో తలలు పట్టుకుంటున్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వియాన్ మల్డర్ని పంపడాన్ని ప్యాట్ కమిన్స్ తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్గా చాలా మంది పరిగణిస్తున్నారు. బట్ ప్యాట్ కమిన్స్కి వేరే దారి లేదు. హీ షుడ్ టేక్ సమ్ క్విక్ డెసిషన్. స్పాట్ ఆన్ ఉన్నా లేకపోయినా కానీ ఒక క్విక్ డెసిషన్ తీసుకోవాలి ఆ టైంలో పరిస్థితుల దృష్ట్యా. అండ్ వియాన్ మల్డర్కి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్స్పోజర్ ఉంది, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడున్నాడు ఈ సీజన్. సో మల్డర్ పై ప్యాట్ కమిన్స్ ఎక్కువ ట్రస్ట్ పెట్టుకున్నాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు అంతే. అండ్ ఎస్ఆర్ఎస్ స్క్వాడ్లో ఫ్యాన్స్ అందరూ కూడా కోపంగా ఉన్న మరొక ప్లేయర్ అభినవ్ మనోహర్ కనుక తర్వాతి మ్యాచ్ల్లో ఆట తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. అభినవ్ మనోహర్ ఈ సీజన్ స్కోర్ బోర్డ్ చూసినట్టయితే ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్, సెకండ్ మ్యాచ్లో 2 runs, ఇవాళ మ్యాచ్లో 4 runs. తన స్కోర్ అంతా కూడా 2 tables ఉందని చెప్పి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో అభినవ్ మనోహర్కు ఉన్న బ్యాకప్ ఆప్షన్స్ అథర్వా టైడ్ ఫ్రమ్ విదర్భ అండ్ సచిన్ బేబీ ఫ్రమ్ కేరళ. ఇద్దరు కూడా డొమెస్టిక్ క్రికెట్లో ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్. సో అభినవ్ మనోహర్ కనుక నెక్స్ట్ మ్యాచ్లో ఆట తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఫైనల్ స్క్వాడ్లో అథర్వా టైడ్ కానీ సచిన్ బేబీ కానీ చేరే అవకాశం ఉంది. ఫస్ట్ సపోజ్ ఒకవేళ ఫర్దర్ మ్యాచ్లో అభినవ్ మనోహర్ పై ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ వెయిట్ వేసింది అనుకుందాం. అప్పుడు ప్లేయింగ్ 11లో ఎవరు వస్తే బాగుంటుంది? 36 ఏళ్ల సచిన్ బేబీయా లేకపోతే 24 ఏళ్ల అథర్వా టైడా? సచిన్ బేబీ ఈస్ ఫ్రమ్ కేరళ, వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది డొమెస్టిక్ క్రికెట్లో అండ్ కెప్టెన్గా కూడా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అథర్వా టైడ్ ఫ్రమ్ విదర్భ, అతనికి కూడా డొమెస్టిక్ క్రికెట్లో అదిరిపోయే ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్ ఏంటి? అటాకింగ్ గేమ్. సో పించ్ హిట్టింగ్ పరంగా చూసుకున్నా, అగ్రెషన్ పరంగా చూసుకున్నా సచిన్ బేబీ కంటే అథర్వా టైడ్కే ఎక్కువ ప్లేయింగ్ 11లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అథర్వా టైడ్ ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో తన ఇంపాక్ట్ అయితే చూపిస్తాడు అథర్వా టైడ్. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తారు అభినవ్ మనోహర్ ప్లేస్లో. అయితే అభినవ్ మనోహర్ టెక్నికల్లీ మంచి బ్యాట్స్మెనే. ఫస్ట్ 3 matches విఫలమయ్యాడు కాబట్టి ఖచ్చితంగా రీప్లేస్మెంట్ అయితే జరగాలని చెప్పి ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. అండ్ మరికొంతమంది పర్స్పెక్టివ్ ఏంటంటే అభినవ్ మనోహర్ మ్యాచ్ విన్నర్, తన్ని జట్టులోంచి తీసేస్తే ఎస్ఆర్హెచ్కే లాస్. కాకపోతే తన బ్యాటింగ్ పొజిషన్లో కాస్త మార్పు చేసి తన్ని కాస్త ప్రమోషన్ ఇస్తే బాగుంటుంది బ్యాటింగ్ ఆర్డర్లో అని చెప్పి మరికొంతమంది తమ పర్స్పెక్టివ్ చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అభినవ్ మనోహర్ జట్టులో ఉంటే బాగుంటుందా, లేకపోతే తన్ని రీప్లేస్ చేసి సచిన్ బేబీని కానీ అథర్వా టైడ్ని కానీ తీసుకొస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. చాలా మంది టీమిండియా ఫ్యాన్స్ ఏమంటూ ఉంటారంటే ఐపీఎల్ టీమిండియా కల్చర్ని పాడు చేసేస్తుంది, ఐపీఎల్ని బ్యాన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సెట్ ఆఫ్ టీమిండియా ఫ్యాన్స్ ఇప్పటికీ తమ అభిప్రాయం చెప్తుంటారు. అయితే నా ఫీలింగ్ ఏంటంటే ఐపీఎల్ వల్ల చాలా మంది డొమెస్టిక్ క్రికెట్ ప్లేయర్స్కి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మన ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో అనికేత్ వర్మ కావచ్చు, ముంబై స్క్వాడ్లో విఘ్నేష్ పుత్రక్ కావచ్చు, ఎల్ఎస్జీ స్క్వాడ్లో అశుతోష్ శర్మ కావచ్చు,
విప్రాజ్ నిగమ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా ఎక్స్పోజర్ లభిస్తుంది. భవిష్యత్తులో టీమిండియా కూడా ఆడే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ ఐపీఎల్. సో ఈ ఐపీఎల్ అనేది డొమెస్టిక్ ప్లేయర్స్ కి ఒక ప్లాట్ఫామ్ లాంటిది. అయితే ఈ డొమెస్టిక్ ప్లేయర్స్ లో చాలా మంది వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చుంటారు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అనికేత్ వర్మ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే తన చిన్న వయసులోనే 3 సంవత్సరాల వయసులోనే తన తల్లి చనిపోయింది. దాని తర్వాత తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. తన అంకుల్ దగ్గరుండి తన కష్టార్జితంతో తన క్రికెట్ నేర్పించాడు, ట్రైనింగ్ ఇప్పించాడు. సో అలాంటి అనికేత్ వర్మ, అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అనికేత్ వర్మ ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి. 30 లక్షల బేస్ ధరకే తను కొనుగోలు అయినా కానీ ప్రూవ్ చేసుకోవాలి ప్రతి మ్యాచ్లో. ఫర్దర్ ఐపీఎల్ సీజన్లో తను ఇంకా అత్యధిక ధర పలకాలి అనే ఉద్దేశంతో ఆడుతున్నాడు. సో అనికేత్ వర్మ లాంటి ప్లేయర్స్ బాగా ఆడి ఆ మ్యాచ్ కనుక ఓడిపోతే నిజంగా ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే అనికేత్ వర్మ లాంటి వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు, టీమిండియా ఫ్యాన్స్ కానీ ఐపీఎల్ ఫ్యాన్స్ కానీ. సో అనికేత్ వర్మ ఇంతకుముందు మ్యాచ్లో చూసుకున్న, ఎల్ఎస్జీ మ్యాచ్లో చూసుకున్న, ఇవాళ మ్యాచ్లో చూసుకున్న సూపర్ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్. కానీ హార్డ్ లక్, 2 మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా తన గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ గెలిస్తే ఆ ఎక్స్పోజర్ వేరే ఉండేది. సో ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ రైట్ నో ఫీలింగ్ అంటే అరే అనికేత్ వర్మ కోసమైనా గెలిస్తే బాగుండేది కదరా అని చెప్పి ఫీల్ అవుతున్నారు. సో ఫర్దర్ మ్యాచెస్లో కూడా అనికేత్ వర్మ ఇలాంటి కన్సిస్టెన్సీనే కనబరిస్తే కేవలం ఈ ఐపీఎల్ వరకే కాదు, టీమిండియా కూడా ఛాన్స్ దొరికే అవకాశం ఉందేమో. ఇవాళ మ్యాచ్లో అనికేత్ వర్మ కేవలం 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. పేసర్స్, స్పిన్నర్స్ అని తేడా లేదు, ప్రతి ఒక్కల బౌలింగ్లో ఉతి కారేస్తున్నాడు. ఎక్స్ట్రాడినరీ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒకసారి స్టాట్స్ మీకు వినిపిస్తాను. స్పిన్నర్స్ బౌలింగ్లో ఇవాళ అనికేత్ వర్మ స్ట్రైక్ రేట్ 244, పేసర్స్ బౌలింగ్లో అనికేత్ వర్మ స్ట్రైక్ రేట్ 145. అండ్ ఇవాళ మ్యాచ్లో ఓవరాల్ స్ట్రైక్ రేట్ అనికేత్ వర్మది 180. అండ్ ప్రీవియస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో అనికేత్ వర్మ స్ట్రైక్ రేట్ 276 పైన. సో ప్లీజ్ ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ దయచేసి అనికేత్ వర్మ కోసమన్న నెక్స్ట్ మ్యాచ్ గెలవండి. ఫ్యాన్స్ అందరికీ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వండి. గేమ్ ప్లాన్, గేమ్ స్ట్రాటజీ మార్చుకోండి. అండ్ ఇవాళ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంకా అనలైజ్ చేసినట్టయితే పవర్ ప్లేలో డిజాస్ట్రస్. దాని తర్వాత హెన్రిచ్ క్లాసెన్ యాంకర్ ఇన్నింగ్స్ ట్రై చేసినా కానీ అన్ఫార్చునేట్లీ క్రూషియల్ టైంలో అవుట్ అయిపోయాడు. దాని తర్వాత అనికేత్ వర్మ 1 మ్యాన్ షో. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ ది కంప్లీట్ స్టార్క్ 1 మ్యాన్ షో, 5 వికెట్స్ ఆల్. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ డిస్ప్లే బై మిచెల్ స్టార్క్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా అవలీలగా, ఎఫోర్ట్లెస్ గా టార్గెట్ ని చేసేసింది. ఈవెన్ దో జీషాన్ అన్సారీ వికెట్లు తీస్తున్నా కానీ మరో పక్కన జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోతూ వస్తోంది. పవర్ ప్లేలోనే జేక్ ఫ్రేజర్ ఇచ్చిన ఒక క్యాచ్ ని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మిస్ చేశాడు. దాని తర్వాత డూప్లిసిస్, జేక్ ఫ్రేజర్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ పోతున్నారు. అప్పుడే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ కూడా హోప్స్ పోయాయి ఈ మ్యాచ్ మీద. ఈ మ్యాచ్ పోయిందిరా బాబు, తర్వాత మ్యాచ్ చూసుకున్నారనే ఫీలింగ్ వచ్చేసారు వాళ్ళందరూ. బట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జీషాన్ అన్సారీ. ఎస్, జీషాన్ అన్సారీ లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ మన స్క్వాడ్ లో ఉన్నారని చెప్పి చాలా మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి అయితే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ డీసీ ఫ్యాన్స్ కి హ్యాపీ మూమెంట్ ఏంటంటే కేఎల్ రాహుల్ తనకి బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ కంబ్యాక్ ఇచ్చాడు. సో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీ వాళ్ళ తన స్క్వాడ్ లో చూసి, తనని ఆన్ గ్రౌండ్ చూసి. అండ్ ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కంక్లూజన్ కి వచ్చేద్దాం. అసలు ఎందుకు ఓడిపోతున్నాం మనం వరుసనే? నెక్స్ట్ మ్యాచ్ గెలవాలంటే ఏం చేయాలి? జట్టులో ఎలాంటి మార్పులు చేయాలి? అసలు మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.